ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి. జగన్మిథ్యా ప్రకరణం. జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని బోధించేటటువంటి మహావాక్యాలను చూస్తున్నాం. గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి మాసాత్ పూర్వం మృతో మర్త్యో హి ఆగతశ్చేత్ జగద్భవేత్. గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి మాసాత్ పూర్వం మృతో మర్త్యో హి ఆగతేశ్చేత్ జగద్భవేత్. ఈ రెండు మహావాక్యాలు గగనే నీలిమ అనే దృష్టాంతం ద్వారా ఉపనిషత్తు అధ్యాసం, అధ్యారోపితం, దృశ్య ప్రతీతి, అధిష్టాన స్వరూపం, వీటి మధ్య కలిగి ఉన్నటువంటి భేదాలను విశదంగా బోధిస్తోంది. మాషాత్పూర్వం మృతోమర్త్య అనే వాక్యం ద్వారా కాలము, అనావర్తితం, కార్యనాశం, త్రికాల అబాధ్యత సత్యం, జనన మరణాలకు అతీతమైన ఆత్మస్వరూపం అనే మరింత గంభీరమైన అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. మొదటి వాక్యం దేశంలో కనిపించే ఆరోపితత్వాన్ని విచ్ఛిన్నం చేస్తే, రెండవది కాలంలో కనిపించే సంసార సత్యత్వాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఒకటి దేశ పరిచ్ఛేదాన్ని, ఇంకొకటి కాల పరిచ్ఛేదాన్ని అడ్రస్ చేస్తున్నాయి. వీటి సామాన్యులు కారు, ఎంతో ఆలోచించి ఈ ఉపమానాలను ఇక్కడ పెట్టారు, అర్థం చేసుకోవాలి. గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి మాసాత్ పూర్వం మృతః మర్త్యః యాగచ్చేత్ జగద్భవేత్. సరళార్థం: గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి. ఆకాశంలో కనిపించే నీలిమ నిజంగా ఆకాశ స్వరూప ధర్మం అయితే అప్పుడు జగత్తు సత్యమని తీసుకో. మాసాత్ పూర్వం మృతో మర్త్యోహి ఆగచ్చే జగద్భవేత్ అంటే, ఒక నెల క్రితం మరణించినటువంటి మానవుడు తిరిగి అదే రూపంలో జీవుడుగా వచ్చేసాడు, జీవత్వంతో వచ్చేసాడు అంటే అప్పుడు జగత్తు స్వతంత్రంగా ఉందని నమ్ము. రెండు ఎలా నమ్మలేవో, నిజాలు కావో, జగత్తు స్వతంత్రత కూడా, స్వతంత్ర సత్యం కూడా అంతే నిజం. ఈ రెండిటిలోనూ ఉపనిషత్తు అసాధారణ విషయాలు చెప్పటం లేదు, సాధారణ అనుభవాన్ని నిరాకరిస్తుంది. సాధారణ అనుభవం ఉంది, ఆ అనుభవం వెనకాల ఉన్న తెర ఏమిటి? ఆ తెర వెనకాల ఆకాశం నీలంగా కనిపిస్తుందా మీకు? లేదా? కనిపిస్తుంది. అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఏదైనా అడిగితే ఏం చేస్తాము? నీలాకాశము, నీల గగనిక తలే అంటూ పాటలు రాసిస్తాము, కవిత్వాలు చెప్పేస్తారు. ఆకాశం నీలిమ మీద ఎన్నో కవిత్వాలు. ఆకాశం నీలిమతో కృష్ణుని కూడా పోల్చిస్తూ ఉంటాం. ఆకాశ నీలిమ అనే దృష్టాంతము అత్యంత సూక్ష్మమైనది. ఆకాశం చూస్తే నీలాకాశంగా ఉంది అని సహజంగా అంటాడు. ఓ పెయింటర్కి ఏదైనా సీనరీ పెయింట్ చేయమంటే ఆకాశాన్ని నీలి రంగుతో చిత్రిస్తాడు. అంటే ఏమిటి? సాధారణ అనుభవంలో
అందరికీ, మీకు నాకు అందరికీ కూడా నీలిమ అండ్ ఆకాశం అని రెండు విడదీయరానివిగా ఉంటాయి. దర్ ఇన్సెపరబుల్ అన్నట్టుగా మన భావనలో ఉంటుంది. ఆకాశానికి నిజంగా నీలిరంగు అంటుకొని ఉందా? నీలిమ ఆకాశం యొక్క స్వరూప ధర్మమా? నీలిమ ఆకాశం యొక్క గుణమా? కాదు. నీలిమ కనిపిస్తుంది, అనిపిస్తుంది. ఎంత మన జీవితాలలో పెనవేసుకుపోయిందంటే ఏదైనా నీలం రంగులో ఉంటే ఆకాశం రంగులో ఉంది అంట. అత్యంత ముఖ్యమైన తాత్విక పరిస్థితి ఉంది. ధర్మము అంటే గుణము, గుణప్రతీతి కలుగుతోంది. నీలమనే ధర్మము, నీలమనే ధర్మం అంటే లా అండ్ ఆర్డర్ కాదు. ధర్మం అంటే గుణము. ధర్మ ప్రతీతి జరుగుతోంది, గుణప్రతీతి జరుగుతోంది. కానీ ఆ ధర్మము అధిష్టానమైన ఆకాశంలో లేదు. దీని పేరే అధ్యాస. ఏ గుణమైతే అధిష్టానం నందు లేదో, ఏ గుణమైతే అధిష్టానం మీద ఆరోపించబడిందో దానిని అధ్యాస అంటారు. నీలిరంగు అనేటటువంటిది ఆకాశంలో ఏ కోశాన లేదు. ఆకాశం స్పేసు అసంగము, నిర్గుణము, దానికి ఏ రంగు ఉండదు, ఏ మాలిన్యము ఉండదు. కానీ నీలిరంగు దాని మీద అధ్యస్థం చేసి ఆకాశమే నీలంగా ఉన్నదా అన్నట్టు చెప్తున్నాం. ఉన్నదా ఏమిటి? ఉన్నది మనకి. అలాగే చెప్తున్నాం. మృగతృష్ణ జలాల దృష్టాంతం కంటే ఒక అడుగు ముందుకు వెళుతుంది. మృగతృష్ణలో జలం లేదని చూడగానే ప్రతి వాళ్లకు తెలుస్తుంది. కారులో వెళుతున్నప్పుడు నీళ్ళలా అనిపించిన చూసా ఎలా ఉందో, వాటర్ లేదు అంట తెలుస్తుంది. ఆకాశంలో నీలిమ లేదనే భావన మీకు ఎప్పుడూ రాదు. ఆకాశం అంటేనే నీలం అనే అర్థం. మృగతృష్ణలో లేని జలం ఉన్నట్లుగా కనిపిస్తుంది. గగన నీలిమలో ఒక నిర్ధర్మకమైనటువంటి రంగరహితమైనటువంటి ఆకాశానికి, అంటే ఏ విధమైనటువంటి రంగు లేనటువంటి ఆకాశానికి, ఏ ధర్మములు లేనటువంటి ఆకాశానికి నీలత్వం ఆపాదించబడుతుంది. ఇక్కడ కేవలం ఒక వస్తు భ్రమ మాత్రమే కాదు, అధిష్టానికి చెందనటువంటి ధర్మాన్ని అధిష్టానం మీద అంటగట్టడం జరుగుతుంది, అంటించడం జరుగుతుంది. అద్వైత వేదాంతంలో జీవత్వం కూడా అలాగే నిర్మితం అవుతుంది. ఆత్మ స్వతహాగా ఏమిటి? అసంగ, అకర్త, అభోక్త, నిర్వికారం, నిత్యం, స్వయం ప్రకాశం, ఇంకా ఎన్నో. కానీ దేహధర్మాలు, ప్రాణధర్మాలు, మనోధర్మాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, బుద్ధి ధర్మాలు, ఆరోగ్యానారోగ్యాలు అన్నీ కూడా ఆత్మకు ఆపాదిస్తున్నారు. నేను పొడవుగా ఉన్నాను, నేను వృద్ధుడనయ్యాను, నేను రోగిని, నేను ఆనందంగా ఉన్నాను, నేను అజ్ఞానిని, నేను కర్తను, నేను భోక్తను, నేను నేర్చుకుంటున్నాను అనే ప్రతి వాక్యంలో గగన నీలిమకు సమానమైనటువంటి అధ్యాస. నేను అనేటటువంటి ఆత్మకు ఈ స్వభావాలు, గుణాలు అన్నీ అంటిస్తున్నాము. దేహానికి చెందినది ఆత్మకు అంటిస్తున్నాము. మనసుకు చెందినది సాక్షి చైతన్యానికి అంటిస్తున్నాము. ఉపాధికి చెందిన పరిమితత్వము నిరుపాధిక ఆత్మకు ఆపాదిస్తున్నాము. ఇంతకన్నా ఏం దృష్టాంతం ఉంటుందండి? నీలిమ కనపడటం లేదా? కనపడుతుంది. వ్యవహారంలో నీలిమ ఉంది, ఆకాశం నీలిమ రెండు ఒక్కటే. పరమార్థంగా ఆలోచిస్తే ఆకాశంలో నీలిమ లేదు. దాన్ని టిండల్ ఎఫెక్ట్ అంటారు. కెమిస్ట్రీ చదివిన వాళ్ళకు కొలాయిడ్ థియరీలో చెప్తారు టిండల్ ఎఫెక్ట్ అని. ఆకాశం ఎందుకు నీలంగా ఉన్నది, సముద్రం ఎందుకు నీలంగా ఉంది అని చెప్పడానికి. ఈ పురుషుడు అసంగోహి అయం పురుష, బృహదారణ్యకం. ఈ చిన్న వాక్యంలో గగన నీలిమ దృష్టాంతానికి అసాధారణమైనటువంటి తాత్విక నేపథ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆకాశంలో మేఘాలు కదులుతాయి, ఆకాశం కదలదు. ఆకాశంలో పొగ కనిపిస్తుంది, ఆకాశంలో పొగ లేదు. ఆకాశం మలినం కాదు, ఆకాశం నీలంగా కనిపిస్తుంది, ఆకాశానికి నీలత్వం లేదు. ఆత్మలో అలాగే అన్నీ భాషిస్తున్నట్టు అనిపించిన ఆత్మ వాటితో సంగమించదు. జాగ్రత్త వస్తుంది.
ఆత్మ జాగ్రత్త కాదు, స్వప్నం వస్తుంది, ఆత్మకు కల రాదు, సుషుప్తి వస్తుంది, ఆత్మ డీప్ స్లీప్లోకి పోదు, ఆత్మ అజ్ఞాన రూప నిద్ర కాదు. శరీరం బాల్యాన్ని పొందుతుంది, ఆత్మకు బాల్యం లేదు. శరీరం యవ్వనంలో మిడిసిపడుతూ ఉంటుంది, ఆత్మకు యవ్వనం లేదు. శరీరం వార్ధక్యాన్ని పొందుతుంది, ఆత్మకు వృద్ధి వార్ధక్యం లేదు. మనసు సంతోషిస్తుంది, దుఃఖిస్తుంది, ఆత్మకు సుఖ దుఃఖ వికారాలు లేవు. అసంగో హి అయం పురుష అనే శృతి ఆత్మను గగన సదృశ అసంగ స్వరూపంగా నిలబెడుతోంది. అందుకే ఆకాశాన్ని ఆత్మకు అంత దగ్గర పోలికగా చెప్తారు. భగవద్గీతలో భగవానుడు ఏమన్నారు? యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థో దేహే తథాత్మానోపలిప్యతే. డైరెక్ట్ కొటేషన్ ఫర్ అవర్ టుడేస్ వాక్యం. సూక్ష్మత్వం వలన సర్వవ్యాప్తమైన ఆకాశము దేని చేతను లిప్తము కానట్లే దేహంలో సర్వత్రా ఉన్న ఆత్మ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనది, లిప్తము కాదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నౌపలిప్యతే సర్వత్రా అవస్థితో హి. అంతటా ఉన్నప్పటికీ ఆత్మ దేహే, దేహమునందు ఎక్కడుంది ఆత్మ? అంతటా ఉంది. బంగారమున నగయందు బంగారం ఎక్కడున్నది? అంతటా ఉంది. కొండయందు మట్టి ఎక్కడున్నది? అంతటా ఉంది. ఒక వస్త్రమునందు దారం ఎక్కడున్నది? అంతటా ఉన్నది. అలాగే తథాత్మ, ఆత్మ నవపలిప్యతే, అంటుపడదు, నీలిమ ఆకాశాన్ని తాకదు. అలాగే జగత్తులోనున్న కన్ఫ్యూషన్స్ చైతన్యంలో భాషిస్తాయి, కానీ జగద్ధర్మాలు చైతన్యాన్ని తాకవు. జననం దేహానికి, మరణం దేహానికి, చలనం ప్రాణానికి, సంకల్ప వికల్పాలు మనస్సుకు, నిర్ణయం బుద్ధికి, కర్తృత్వం అహంకారానికి ఉన్నాయి. కానీ సాక్షి చైతన్యంలో వీటన్నిటి ప్రకాశమే తప్ప వీటిలో ఏది ఆత్మధర్మము కాదు. నత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. కేనోపనిషత్. చక్షు అక్కడికి చేరదు, వాక్కు చేరలేదు, మనస్సు చేరదు. ఈ శృతిని గగన నీలిమ దృష్టాంతంతో కలిపి చూడండి. కంటికి కనిపించే ప్రతిరూపం దృశ్యం, కానీ బ్రహ్మ దృశ్యం కాదు. ఆకాశంలో నీలిమ కనిపిస్తోంది, స్పేస్ కనపడటం లేదు. మనస్సు నిర్మించే ప్రతి భావన వృత్తి, కానీ బ్రహ్మ వృత్తి విషయమయం కాదు. ఆకాశాన్ని నీలంగా చూస్తున్నప్పుడు దృష్టి తన పరిమితత్వం వలన ఒక రూపాన్ని, ఒక రంగుని ఆపాదిస్తుంది. మనసు బ్రహ్మను గ్రహించలేక నామరూప ప్రపంచాన్ని, సగుణ ప్రపంచాన్ని పరమసత్యంగా ప్రతిష్ఠిస్తోంది. ఇంద్రియ ప్రతీతి ఎంత బలమైనదైనా అది అధిష్టాన స్వరూపానికి చివరి ప్రమాణం కాదు. అందువలన కనిపిస్తోంది కాబట్టి సత్యం అనే వాదాన్ని పూర్తిగా తేజబిందోపనిషత్తు గగనే నీలిమా సత్యే అనే ఒక్క దృష్టాంతంతో ముక్కలు చేస్తుంది. దృగ్దృశ్య వివేకము. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధివృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. ద ఫస్ట్ శ్లోక ఆఫ్ దృగ్దృశ్య వివేక. రూపము దృశ్యం, కన్ను దానికి ద్రష్ట. కన్ను దేనికి ద్రష్ట? కన్ను దృశ్యము. కన్ను దేనికి ద్రష్ట? రూపానికి ద్రష్ట. దాని కన్ను దృశ్యము, మనస్సు ద్రష్ట. మనోవృత్తులు సాక్షికి దృశ్యాలు. సాక్షి మాత్రం దృగ్యేవా స్వయం ప్రకాశ ద్రష్ట నతు దృశ్యతే, దృశ్యం కాదు. ప్రమాణం ఏం చెప్తుంది? గగనే నీలిమా దృష్టాంతాన్ని అంతర్ముఖంగా విచారంగా మారుస్తుంది. బయట ఆకాశానికి నీలిమ ఆపాదించినట్లే లోపల సాక్షికి మనోవృత్తులను ఆపాదిస్తున్నాము. నేను దుఃఖిస్తున్నాను అన్నప్పుడు దుఃఖము ఒక గమనింపబడినటువంటి వృత్తి. తెలుస్తుంది కదా నేను దుఃఖిస్తున్నాను. తెలిసేది ఏది చైతన్యం కాదు,
తెలుసుకునేదే చైతన్యం, గమనించబడినది దృశ్యం. దృశ్యం ద్రష్ట కాదు. గులాబీ చూస్తున్నాను, నేను గులాబీ కాదు. భార్యను చూస్తున్నాను, భార్య నేను కాదు. అలాగే నా శరీరంలో ప్రతి అవయవాన్ని చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను, ఇది నేను కాదు. ఎన్నో మానసికమైనటువంటి అనుభవాలను పొందుతున్నాను, తెలుసుకుంటున్నాను, జాగ్రత్త తెలుసుకుంటున్నాను, స్వప్నాన్ని కంటున్నాను. అంటే తెలుసుకుంటున్నవి ఏవీ నేను కాదు. వీటికి సాక్షి అయిన ద్రష్టయే నేను. అయినప్పటికీ దృశ్య ధర్మము ద్రష్ట మీద అంటుతుంది. ఇదే అధ్యాసం. గగన నీలిమ దృష్టాంతం కేవల జగన్మిథ్యత్వానికి మాత్రమే కాదు, జీవమిథ్యత్వానికి కూడా అత్యంత శక్తివంతమైన సూచన. రెండవ వాక్యం, మాసాత్పూర్వం మృతో మర్త్యో హి ఆగతశ్చే జగద్భవేత్. మొదట ఏం చెప్పింది? దృశ్య ప్రతీతి, కనపడే దాని వలన కలిగే అధ్యస్థమైనటువంటి అధిష్టానం గురించి విచారిస్తే, రెండవది కాల ప్రవాహాన్ని విచారిస్తుంది. ఒక నెల క్రితం మరణించిన వ్యక్తి అదే శరీర వ్యక్తిత్వంతో తిరిగి వచ్చాడనుకుంటే జగత్తు సత్యంగా తీసుకో అంటూ ఉపనిషత్తు హెచ్చరిస్తుంది. ఉపరితలంగా ఇది ఒక అసంభవ దృష్టాంతంలా ఉంది. ఏమిటండి, చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి రావడం ఏంటండి? ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ దృష్టాంత. నో. కానీ దీని వెనుక అత్యంత లోతైన సత్తా విచారం ఉంది. కాలంలో పుట్టి, కాలంలో మారి, కాలంలో నశించి, అదే రూపంలో తిరిగి ఆ కార్యము కారణ రూపంలో రాలేదు. నిత్య సత్యం ఎలా అవుతుంది? అటువంటిది కాదు. మృత అనే పదము జీవ శరీర మరణాన్ని సూచించదు, సమస్త కార్యజేతానికి వర్తించేటటువంటి నాశధర్మం. ఉత్పత్తి అయిన ఏ వస్తువైనా నశిస్తుంది, తిరిగి ఆ మొదటి స్థితిని పొందలేదు. కుండ పుడుతుంది, ఉంటుంది, పగులుతుంది, మళ్ళీ అది కుండగా అవలేదు, సేమ్ కుండగా అవలేదు. శరీరం పుడుతుంది, వృద్ధి చెందుతుంది, మరణిస్తుంది. భావం పుడుతుంది, మాయమవుతుంది. నాగరికత పుడుతుంది, క్షీణిస్తుంది. నక్షత్రం పుడుతుంది, నశిస్తుంది. జగత్తులో మనకు తెలిసిన ప్రతి చిన్న పెద్ద నక్షత్రాల వరకు ఉన్న నామరూపాలన్నీ కూడా కాల పరిచ్ఛిన్నం. ఒక వస్తువు ఇప్పుడు ఉంది అనే వాక్యం దాని నిత్య సత్యాన్ని నిరూపించదు. ఒక ఘటము ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి ఆ స్టేట్మెంట్లో ఆ ఉందియే సత్యము, ఆ వ్యక్తి ఘటము అనేటటువంటివి అనిత్యములు. అది కేవలం వర్తమాన వ్యవహారాన్ని వస్తురూపంగా, మనిషి రూపంగా తెలియజేస్తుంది. కానీ అది మారుతుంది, మారేది సత్యం కాదు. అద్వైతంలో సత్యం అంటే కేవలం ప్రస్తుత అస్తిత్వం కాదు. వాట్ ఈస్ అద్వైత? ఈ వర్తమానంలో కనపడుతున్నది మాత్రమే సత్యమని కాదు, త్రికాల అబాధ్యమైనదే సత్తా. ఆదావంతే చెయ్యన్నాస్తి వర్తమానే తథా. అదే చెప్తుంది కఠోపనిషత్తు. చాలా మంచి శ్లోకం. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమిమర్త్యః పచ్యతే సస్యమివ జయతే పునః. అప్ప, మన పూర్వీకులను చూడు, ఒక్కరైనా మిగిలేరా? తరువాతి వారిని చూడు, వాళ్ళు మిగిలేరా? ధాన్యము వలె సస్యమివ, సస్యం అంటే ధాన్యం, పైరు. ధాన్యమివ మర్త్యుడు పక్వమై నశిస్తాడు. పచ్యతే అంటే ఉడికించబడతాడు, పక్వమైపోతాడు. పక్వం కావడం అంటే ఏమిటి? అన్నం పక్వమైనది అంటే ఉడికింది అని అర్థం. ధాన్యం వలె మళ్ళీ జన్మిస్తాడు. సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ జాయతే పునః. అద్భుతమైన నేపథ్యం మన వాక్యానికి. మర్త్య అనే పదమే మరణ ధర్మాన్ని సూచిస్తుంది. జననము, వృద్ధి, పరిణామము, క్షయము, నాశము అనే ప్రవాహంలో ఉన్నది నిత్య సత్యం కాదు.
ఏమిటి అడుగుతున్నారు నచికేత స్వామి? ఈ ప్రవాహంలో ఉన్న దాని గురించి నేను అడగటం లేదయ్యా. ఈ ప్రవాహానికి బయట ఉన్నటువంటి తత్వాన్ని నాకు చెప్పు. కేవలం నాశాన్ని బోధించి నన్ను వెనక్కి పంపించేయకు. మార్పులన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మను చూపించు. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే. సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ జాయతే పునః. వెంటనే నెక్స్ట్ శ్లోకంలోనే, నెక్స్ట్ అధ్యాయంలో, నెక్స్ట్ శ్లోకంలో కాదు, నెక్స్ట్ అధ్యాయంలో ఈ ఆత్మధర్మాన్ని అక్కడ ప్రతిపాదించింది, బోధించింది. అదే భగవద్గీతలో యథాతథంగా వ్యాసాచార్యులు తీసుకున్నారు. నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్ బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. జ్ఞానస్వరూపమైన ఆత్మ పుట్టదు, మరణించదు, ఎక్కడి నుంచో ఉత్పన్నం కాలేదు. అజుడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాణుడు. శరీరం నశించిన అతడు నశించడు. అర్థమైందా? ఇప్పుడు పుట్టిందేది ఏదైతే పోతుందో అదే పుట్టింది అంటున్నాం. అంటే ఏంటి? తాత్కాలికంగా పుట్టింది. తాత్కాలికమైన దానికి సత్యత్వ ధర్మం ఎలా ఇస్తారండి? నా నక్షత్రాలన్నీ కనిపిస్తున్నాయండి, అవి ఎందుకు పుట్టలేదు? పుట్టేయి, పోతాయి. పుట్టిపోయేదాన్ని సత్యమని ఎలా అంటారు మీరు? చిన్న చిన్న చీమైనా నక్షత్రమైనా ఒకటే రూల్ ఇక్కడ. తేజబిందోపనిషత్తులో లోతైన భావం మాసాత్పూర్వం మృతో మర్త్య అనేటటువంటిది నశ్వరమైన నామరూప వ్యక్తిత్వాన్ని చూస్తుంది. మాసాత్పూర్వం మృతో మర్త్య అంటే కాలంలో పుట్టాడు, కాలంలో నశించాడు. కానీ దానికి సాక్షిగా ఉన్న ఆత్మ కాలంలో పుట్టలేదు, కాలంలో మరణించదు, కాలాతీతమై వీటిని ప్రకాశింపు చేస్తుంది. అజ్ఞానం ఏం చేస్తుంది? నశ్వరమైన మర్త్య ధర్మాన్ని అమర్త్యమైనటువంటి మరణం లేని ఆత్మకు ఆపాదిస్తుంది. నేను పుట్టాను అంటూ పాట పాడేసుకుంటున్నారు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను వృద్ధుడనయ్యాను, నేను మరణిస్తాను. వ్యవహారంలో ఓకే, వాట్ ఈస్ ద పారమార్థ ఇన్ దట్? శరీర మరణము ఆత్మకు ఆపాదించబడుతుంది. భగవద్గీత డైరెక్ట్గా చెప్పింది 2:18. అంతవంత ఇమే దేహ నిత్యస్తోక్తా శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుచ్ఛస్వ భారత. దేహాలు అంతవంతాలు, వాటికి ఒక ముగింపు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. డిఓబి లాగే డిఓ ఎక్స్పైరీ ఆల్సో, డిఓడి ఆల్సో ఇస్ దేర్. కానీ నిత్యస్థ ఉక్త్వా శరీరిణ, శరీరి అంటే శరీరమును ప్రకాశింపజేస్తున్న స్వయం ప్రకాశ ఆత్మ నిత్య, అనాశి, అప్రమేయుడు. నిత్యస్థోక్త్వా శరీరిణ అనాశిన అప్రమేయ అస్య. ఇక్కడ అంతవంత నిత్యస్య మధ్య ఉన్న వ్యత్యాసమే భగవద్గీత బోధన. ఏది అంతవంతము? కనపడే నామరూప జగత్తంతా మిథ్యాంతవంతం. ఏది నిత్యము? ఏదైతే కంటికి గోచరం కాకుండా, ఏదైతే నీ స్వరూపమే అయ్యున్నావో, ఏదైతే ద్రష్టయో అది అనంతము. దానికి మార్పులు చావు ఉండవు. అదే నీవు. తేజబిందోపనిషత్తు తాత్విక హృదయాన్ని తెరుస్తోంది. కాలంలో అంతమయ్యేటటువంటిది జగత్తు, కాలానికి సాక్షిగా నిలిచేది ఆత్మ, మారేది దృశ్యము, సకల మార్పులను తెలుసుకునేది ద్రష్ట, మరణించేది దేహము, మరణాన్ని కూడా ఒక సంఘటనగా తెలుసుకునేటటువంటి చైతన్య సత్తా మరణ ధర్మానికి లోబడదు. అదే మాసాత్పూర్వం మృతే మృత్యుకు. శ్వేతాశ్వతరం ఏమంటుంది? ఏనావృతం నిత్యమిదం హి సర్వం యః కాలకారో గుణీ సర్వ విద్య. ఏన ఆవృతం నిత్యం ఇదం హి సర్వం. ఈ జగత్తునంతటినీ ఆవరించి ఉన్న మూల సత్తా కాలానికి కారణభూతమని. కాలకార జ్ఞ అంటే ఈ చైతన్యము కాలకార,
చూపిస్తుంది. కీలకమైన అద్వైత దిశను తెలుస్తుంది. మనం సాధారణంగా ప్రతి వస్తువును కాలంలో ఉంచే చూడగలం. ఇది ఎప్పుడు పుట్టింది, ఇది ఏ రోజు ఎక్స్పైర్ అయిపోతుంది, ఎంతకాలం ఉంటుంది, వాట్ ఈస్ ద గ్యారంటీ ఫర్ ద ప్రోడక్ట్. కొంటున్నప్పుడే వారంటీ, ఎందుకంటే పోతుందని తెలుసు, అందుకని వారంటీ అడుగుతుంటాం. అది 7 ఏళ్ళు అబ్బా చాలా పెద్ద వారంటీ, 6 నెలలు అబ్బా చాలా చిన్న వారంటీ, వేరుగా పోతుంది కావచ్చు, పోతుంది అన్నమాట అని అర్థం అవుతుంది. ఎప్పుడు ఏది అడగండి, వెన్ దిస్ ఈజ్ క్రియేటెడ్, వెన్ దిస్ ఈజ్ బార్న్, వెన్ దిస్ విల్ డై, దిస్ ఈస్ ద క్వశ్చన్. ప్రతి వాళ్ళకి ఎప్పుడు పుట్టారు మీరు, మీకు ఎంత వయసు, అన్ని కాలంతోనే కొలుస్తుంది. బ్రహ్మను కాలంలో ఉంచి చూడలేము, ఎందుకంటే కాలమే జగద్వ్యవహారంలో భాగము. జగద్వ్యవహారం అంటే కాలము, దేశము, వస్తువు. కాలం మార్పును కొలుస్తుంది, బ్రహ్మ నిర్వికారము. కాలం కొలతలో బ్రహ్మం ఉండదు. కాలం పూర్వపర సంబంధాన్ని సూచిస్తుంది, బ్రహ్మ అద్వితీయం. కాలం ఉత్పత్తి స్థితి లయాలను విభజిస్తుంది, బ్రహ్మ అజం నిత్యం. అందువలన మాసాత్పూర్వం అనే పదబంధం కేవలం ఒక నెలను సూచించటం కాదు, కాలపరిచ్ఛిన్నత్వాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంది. కాలపరిచ్ఛిన్నమైనది ఏది కూడా పరమార్థ సత్యం కాదు. టేక్ ఇట్ ఫ్రమ్ నౌ, యూ ఎగ్జామిన్ ఎనీ ఆబ్జెక్ట్. ఈజ్ ఇట్ విత్ ఇన్ టైమ్? Does it have a creative date and an ending date? Then it is not Brahma. That's not the Paramartha Satya. Why? నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. వీటి ఈ కాలంలో వచ్చిన అన్నిటినీ ప్రకాశింపచేసేది నీవే బ్రహ్మము. నేదం యదిదముపాసతే, నువ్వు బయట వస్తువుగా చూస్తున్నది ఏదైనా సరే కాలంలో ఉంది, దేశంలో ఉంది, అది బ్రహ్మ కాదు. తేజబిందోపనిషత్తు జగత్తు సత్యం కాదు అని నిషేధ భాషలో బోధిస్తుంది. ముండక శృతి సర్వం బ్రహ్మ అని విధి భాషలో స్థాపిస్తుంది. రెండిటిలో విరోధం లేదు. ఈ మారిపోయేటటువంటి అన్నిటినీ ప్రక్కన పెట్టి భావనాత్మకంగా చూస్తే మారనటువంటి సదంశ అయినటువంటి బ్రహ్మము ముందు బ్రహ్మమే, వెనుక బ్రహ్మమే, పక్కన బ్రహ్మమే, మీదన బ్రహ్మమే, కింద బ్రహ్మమే. అదే ముండకం చెప్తుంది. జగన్మిథ్య అంటే ఏమీ లేదు, శూన్యమని కాదు. శూన్యవాదుల్లాగా బ్రహ్మకు అన్యంగా స్వతంత్ర సత్త కలిగినటువంటి జగత్తు, వస్తువు, మనిషి లేడు. అందువలన నిషేధం పూర్తయిన చోట బ్రహ్మ మిగలదు, శూన్యం మిగలదు, బ్రహ్మ మిగులుతుంది. తదేకో అవశిష్ట శివ కేవల అహం. గగనమనీలిమం తొలగితే గగనం నశించదు, మర్త్యనామరూపం నశిస్తే సత్త నశించదు. నామరూప బాధలో అధిష్టాన బ్రహ్మ స్వయంగానే ప్రకాశిస్తుంది. ఈ రెండు తేజోబిందు వాక్యాలు గగన నీలిమా సత్యే అనేది దేశాధ్యాసను విచ్ఛిన్నం చేస్తుంది. ఒక విశాల అధిష్టానంపై ఒక పరిమిత ధర్మము నీలిమ ఆరోపించబడింది. మాసాత్పూర్వం రౌతోమత్య అనే దాన్ని కాలాధ్యాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాలంలో పుట్టి నశించే నామరూపానికి సత్యత్వం లేదు అని చెప్తుంది. ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి సత్యం అనేటటువంటి భ్రాంతిని వేడండి. కనిపిస్తున్నంత మాత్రాన దేశంలో కాలంలో పరిచ్ఛిన్నమైన ఏ వస్తువు సద్వస్తువు కాజాలదు. అది కనిపిస్తోంది అంటే దాని నిలకడకు ఆధారమైన సచ్చిత్తు ఉండబట్టి దాని మీద నిలబడి కనిపిస్తోంది. మీరు ఉన్నారు అంటే మీలో సచిదంశ వలననే ఉన్నారు. సచిదంశను పక్కకు తీసేస్తే మీరు నేను అనేటటువంటివి నిలబడలేవు. మరొక దానిలో ఇప్పుడు ఉంది కాబట్టి సత్యం అనే భ్రమ. అద్వైతం రెండు భ్రమలను ప్రశంసిస్తోంది. దేశంలో కనిపించడం సత్యత్వానికి ప్రమాణం కాదు, కాలంలో ఉండడము నిత్యత్వానికి ప్రమాణం కాదు. ఆత్మ ఎవరు? నిత్య సత్య ఆత్మ. రెండు వాక్యాల సమగ్ర అద్వైత రహస్యం ఒక నిరంతర భావంలో ఇలా చెప్పుకోవచ్చు. ఆకాశానికి చందని నీలిమ ఆకాశంలో కనిపించనట్లే
ఆకాశానికి చెందని నీలిమ ఆకాశంలో కనిపించినట్లే ఆత్మకు చెందని దేహత్వం, కర్తృత్వం, భోక్తృత్వం, సంసారిత్వం ఆత్మపై ఆరోపించబడ్డాయి. కాలంలో పుట్టి నశించే మర్త్యనామ రూపాన్ని నిత్యమైన నేనుగా గ్రహించడం వలన జనన మరణ భయం వస్తుంది. సమ్యక్ విచారంలో నీలిమ గగనధర్మం కాదని తెలిసినట్లే దేహధర్మం ఆత్మధర్మం కాదని తెలుస్తుంది. మర్త్యుడు నశించినా సత్త నశించదని మనకు అవగతమవుతుంది. ఇదే ఈనాటి మహావాక్య బోధన. జీవుడిని అమరుడుగా తయారు చేయవలసిన అవసరం లేదు. మత్యత్వం ఉపాధి ధర్మం అని తెలుసుకుంటే నిత్య అమృత స్వరూపంగానే మిగులుతారు. ఓం తత్సత్.